హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే నువ్వుల పొడి చేస్తున్నాను. నువ్వుల పొడి చాలా హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే మనం ఆ నువ్వుల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది కాబట్టి ఎదిగే పిల్లలకు కానీ మెనోపాజ్ వచ్చిన విమెన్కి కానీ అందరికీ, మొత్తం వాళ్ళకే కాదు మొత్తం అందరికీ చాలా మంచిది. నువ్వులు అనేది ఎక్కువ కాల్షియం ఉంటుంది కాబట్టి ఇలా మోకాలు నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ ఏమైనా వచ్చినా అది తగ్గిపోతాయి. సో ఎక్కువ కాల్షియం ఉన్న మూలాంచి మనకి వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. సో అందుకని చెప్తున్నాను, నువ్వులు ఎక్కువ తీసుకోవాలి. నేను ఒక పెద్ద బౌల్లో నువ్వులు తీసుకున్నాను. దానికి 1/4లో నేను కొంచెం అంటే ఒక గుప్పెడు ధనియాలు తీసుకున్నాను, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇంకేం వేయట్లేదు. జీలకర్ర వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, బట్ నేను వేయను. ఎందుకంటే అది బ్రౌనిష్ కలర్లోకి వచ్చేస్తుంది. జీలకర్ర వేగాక బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది. అది అలా కాకుండా నేను ఓన్లీ ధనియాలు, ఇలా ఎండుమిరపకాయలు, ఇలా నువ్వులు బాగా వేయించేస్తాను. ఒకసారి వేగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. చూసారు కదండి, బాగా వేగిపోయి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసేస్తాను. అలాగే దీనికి తగినంత ఉప్పు వేసేస్తాను. ఈ నువ్వుల పొడికి ఎంత కావాలో అంత ఉప్పు, ఎక్కువ వేసుకోకండి. మళ్ళీ మనం ఇది కూరల్లో వాడుకోవచ్చు, నువ్వుల పచ్చడికి వాడుకోవచ్చు. అలా మనం మిగతా వాటిల్లో కూడా వాడుకోవచ్చు కాబట్టి చూసుకుని ఉప్పు వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేస్తాను. ఇప్పుడు నేను బంద్ చేసేసాను. దీన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇలా మిక్సీలో వేసేసుకున్నాను. 1 స్పూన్ కారం కూడా వేసుకున్నాను. సో లోపలన్నీ ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు ఉన్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు నేను గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేసేసాక మీకు పొడి అయ్యాక చూపిస్తాను. చూసారు కదండి, నేను డబ్బాలో వేసేసుకున్నాను. శుభ్రంగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇంత మెత్తగాను అయిపోయింది. అలా అని మరీ పేస్ట్లు అయిపోతే కూడా బాగోదు, అంటే మరీ స్మూత్ పౌడర్ అయిపోతే కూడా బాగోదు. ఇలా బరక్గా ఉండాలి. సో మనం వేసిన వెల్లుల్లిపాయలు కానీ ఆ ధనియాలు కూడా మంచిగా గ్రైండ్ అయిపోయి ఫ్లేవర్ మంచిగా వచ్చేస్తుంది. నిజంగా సూపర్గా ఉంది. చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో చక్కగా ఇలా కలిపేసుకుని 1 స్పూన్ వేసుకుని కలుపుకొని నెయ్యి వేసుకుని తింటే ఎక్కడో ఇంకా స్వర్గం దాటి వెళ్ళిపోయామేమో అనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో చాలా ఇమ్యూనిటీ పవర్ ఉన్నది, చాలా కాల్షియం ఉన్నది, చాలా హెల్త్కి మంచిది కాబట్టి తప్పకుండా చేసుకోండి. ఇదే ప్రొసీజర్లో చేసుకోండి. సూపర్గా ఉంటుంది, తిన్నట్టు ఉంటుంది. మొదటి ముద్దలో తినేస్తే మాత్రం మనకి కావాల్సినవన్నీ వచ్చేస్తాయి, కాల్షియం వచ్చేస్తుంది. సో తప్పకుండా చేసుకుంటారు కదా. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం సిలసిలసిలసిలు మర్చిపోద్దు. వెరీ వెరీ టేస్టీ, వెరీ వెరీ స్పైసీ, వెరీ వెరీ హెల్దీ నువ్వుల పొడి. బాయ్ అండి.